ప్రణాళిక ఒక 21 డేసో 41 డేసో మనం రాసుకున్న తర్వాత ప్రతిరోజు దాన్ని ఆచరిస్తున్నామో లేదో సెకండ్ డే మనం నిన్నటి రోజున మనం రాసుకున్న ప్రణాళిక ప్రకారం మనం ఆచరించామా లేదా అని ఒక్కసారి మిమ్మల్ని మీరు అబ్జర్వ్ చేసుకోండి. అలా జరగనప్పుడు ఎక్కడైతే మిస్టేక్ జరిగిందో అది రెండో రోజు జరగకుండా మీరు జాగ్రత్త పడండి. ఇలా ఒక ప్రణాళిక ప్రకారం నడవండి. ఇలా 21 డేస్ కానీ 41 డేస్ కానీ చేసేలోగా ఆ భగవంతుడు అంటే మీరు నమ్మే భగవంతుడు కానీ యూనివర్స్ కానీ అదేవిధంగా పంచభూతాలు కానీ ముక్కోటి దేవతలు కానీ అనుగ్రహం మీ పైన తప్పకుండా కలుగుతుంది. మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఉన్నత స్థాయికి ఎదగగలుగుతారు. మనిషికి కావాల్సింది ధైర్యం, అదేవిధంగా పట్టుదలతో పాటు కార్యదీక్ష, ఎన్నిటితో పాటుగా సమయాన్ని జాగ్రత్తగా వాడుకునే విధానం. ఎందుకనంటే ఒక్క క్షణం జరిగిన కాలాన్ని మనం ఎన్ని కోట్లు ఇచ్చినా తిరిగి తీసుకురాలేము.